హాయ్ వెల్కమ్ టు యూఐటీవీ. భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం ప్రధాని నరేంద్ర మోదీ. ఇవాళ దేశం చైనా, రష్యా వంటి రెండు దేశాలతో సమానంగా స్నేహాన్ని ఏర్పరచుకుంది. వాణిజ్యం ఒప్పందాలను కూడా విజయవంతం చేస్తుందంటే దాని వెనుకున్న మాస్టర్ మైండ్ మోడీ అండ్ కో టీమ్. అలా మోడీని గద్దెదించేందుకు జరుగుతున్న కుట్రలు ఇన్ని కావు. ప్రస్తుతం మోడీ తన రాజకీయ జీవితంలో తొలిసారి దేశంలోని ఓట్ చోరీ, మోక, అగ్రరాజ్యం వంటి ఇద్దరు శత్రువులతో తలపడుతున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అమెరికా చేస్తున్న ఎగుమతి సుంకాల దాడిలో చాలా అంతరార్థాలు ఉన్నాయి. మన దేశంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఓట్ చోరీ, గద్దిచోర్ దొంగదారి వెనక అమెరికా గూఢచారి సంస్థ CIA భారీ కుట్ర ఉంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు ఇస్లామిక్ ఉగ్రమూకలకు వెల్ ద రెవల్యూషన్ అనే నినాదాన్ని అందించినటువంటి CIA సంస్థ భారత్లో మోడీ సర్కార్ను పడగొట్టేందుకు ఓట్ చోరీ, గద్దీచోర్ అనే ఆందోళన నినాదాన్ని సృష్టించింది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఓట్ చోరీ, గద్దీచోర్ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది. బంగ్లాదేశ్ పరిణామాలను, మన దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను, అమెరికా సుంకాల యుద్ధాన్ని కలిపి చూస్తే అసలు స్టోరీ అర్థమవుతుంది. బీహార్, అస్సాం, బెంగాల్ వంటి అనేక రాష్ట్రాల్లో దశాబ్దాల కాలం నుంచి కూడా అక్రమంగా నివసిస్తున్న అక్రమ వలసదారులను, చొరబాటుదారులను కేంద్రం ఎన్నికల సంఘం గుర్తించే పనిలో పడడంతో ప్రతిపక్షాలు అసలు కుట్రకు తెరతీశాయి. రోహింగ్యాల, ముస్లింలు సహా ఇతర బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా చర్యలకు ఉపక్రమించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 65 లక్షల అక్రమ ఓట్లను తొలగించింది. అయితే ఈసీ చేస్తున్న అక్రమ ఓట్ల తొలగింపు ప్రక్రియ ఓ కొలిక్కి రాకముందే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు. వరుస విజయాలను సాధిస్తున్న బీజేపీ కొన్ని కోట్ల నకిలీ ఓట్లను సృష్టించి గెలుస్తుందని, దీనికి జాతీయ ఎన్నికల కమిషన్ ఒత్తాసు పలుకుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రెండు కీలక అంశాల ఆధారంగా మోడీ సర్కార్ను గద్దెదించేందుకు ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. ఇందులో మొదటిది ఈసీపై విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేయడం. ఇక రెండవది ఉపరాష్ట్రపతి ఎన్నికను అవకాశంగా చేసుకుని ప్రతిపక్షాలు తమ తరపున ఓ అభ్యర్థిని నిలబెట్టి ఎన్డీఏలో చీలిక తేవడం. ఏ దేశంలో అయినా అమెరికా తమ ఆటలు సాగవని గ్రహించిన వెంటనే డిస్ట్రక్ట్ డెమోక్రసీ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొచ్చి దాని అధ్యయనాన్ని గూఢచర్య విభాగం CIAకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన CIA తన పనిని స్టార్ట్ చేసింది. అయితే బంగ్లాదేశ్లోని సెయింట్ దీవిలో అమెరికా తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంది. కానీ దానికి షేక్ హసీనా ఒప్పుకోలేదు. దీంతో CIA అక్కడ ఉగ్రముఖులతో కలిసి మార్పుకు రావాలి, దేశాన్ని రక్షించాలంటూ ప్రజలను రెచ్చగొట్టారు. ఇప్పుడు మన దేశాన్ని CIA టార్గెట్ చేసింది. లడఖ్లో అమెరికా తన స్థానిక స్థావరాలను ఏర్పాటు చేయాలనే పన్నాగంతో ఉంది. వైట్ హౌస్ ఆదేశాలు ఇవ్వగానే పెంటగాన్ దీన్ని డిజైన్ కూడా చేసింది. కానీ అందుకు భారత్ అంగీకరించే పరిస్థితి లేదు. అంతేకాకుండా స్వతంత్రంగా భారత్ తన వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ పేరుతో అమెరికా పెంపుడు కుక్క అయినటువంటి పాక్పై భారత్ దాడి చేసింది. అలాగే రష్యాతో కూడా ఆయిల్ కొనుగోలు చేస్తుంది. చైనాతో కూడా సరిహద్దు వివాదాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటుంది. ఇవన్నీ కూడా అమెరికాకు కోపం తెప్పిస్తున్నాయి. పాక్ లాగా భారత్ కూడా అమెరికా జపం చేయాలని కోరుకుంటుంది. కానీ మోడీ సర్కార్ మాత్రం భారత్ను మరింత స్ట్రాంగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ గిట్టని అమెరికా CIAను ముందు పెట్టింది. CIA కూడా బంగ్లాదేశ్లో లాగానే ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసాన్ని తగ్గించాలని చూస్తుంది. ఇందులో ప్రధాన ఆయుధాలుగా ఓట్ చోరీ, రాష్ట్రపతి ఎన్నికలను మలుచుకుంది. ఇప్పటికే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రాలే టార్గెట్గా పెట్టుకుంది. అక్కడ ప్రజల్లో ఓటు చోరీ జరిగిందని నమ్మకాన్ని పెంచితే ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు మళ్ళుతుంది. ఫలితంగా బీజేపీ ఓడిపోతుంది. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే రాష్ట్రపతి ఉప ఎన్నికల్లో నైతికతను దెబ్బతీయాలని చూస్తోంది. అక్కడ బీజేపీ బలాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ చీలిక తేవడం. అందుకే దీనిని ఆపరేషన్ 37 పేరు పెట్టుకుంది. అంటే 37 మంది ఎంపీలను మచ్చిక చేసుకునే ప్రయత్నం. ఇందుకోసం కావలసిన డబ్బును సమకూర్చుతుంది ఎవరో తెలుసా? అమెరికా, భారత్లో ఉన్న భారీ కంపెనీలే. ఈ ఆపరేషన్ 37 ముందుకు నడిపించేందుకు పెద్ద ఎత్తున నగదును సమకూర్చినట్లుగా కూడా తెలుస్తుంది. కేవలం బీజేపీ ఎంపీలను మచ్చిక చేసుకోవడమే కాదు, ఏపీలో అధికారంలో ఉన్నటువంటి టీడీపీని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు రప్పించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే దోవల్ ఎప్పుడూ కూడా బయట కనిపించేవారు కాదు. గత కొద్ది రోజులుగా మోడీ ప్రతి పర్యటనలో ఆయన ఉంటున్నారు. అంటే ఇండియా ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతుంది.